ఆ పార్టీకి సంబంధించిన వినోద్ కుమార్ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా రంగంలో ఉన్నారు. అసలు వినోద్ కుమార్కు ఉన్న అనుకూల అంశాలేంటి, సానుకూల అంశాలేంటి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వినోద్ కుమార్ టీఆర్ఎస్ అభ్యర్థి, ప్రధానంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు: పార్లమెంటు పరిధిలో టీఆర్ఎస్ బలంగా ఉండడం, అన్ని చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవడం, సొంత సామాజిక వర్గం మద్దతు, స్మార్ట్ సిటీ, రైల్వే లైన్లు, హైవేలు తీసుకురావడం, టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రభావం. ఖచ్చితంగా కళ్యాణ్ వినోద్ కుమార్ చాలా కీలక నేత. అటు నాన్ లోకల్ అన్న ఒక ఆరోపణ ఆయనపైన ఉన్నప్పటికీ అది ఎప్పుడూ అక్కడ బలంగా పనిచేసిన సందర్భం మనకు కనిపించడం లేదు. అనుకూల అంశాలు కూడా చాలా గణనీయంగా ఉన్నాయి. ఖచ్చితంగా వినోద్ కుమార్ టీఆర్ఎస్లో కూడా కీలక నేత, కేసీఆర్కు చాలా సన్నిహితుడు. ఇంతకుముందు ఎంపీగా కూడా ఆయన పనితీరుపై ప్రశంసలు ఉన్నాయి. పార్లమెంట్లో కూడా అత్యధిక ప్రశ్నలు, అత్యధిక చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా వినోద్ కుమార్. మొన్ననే పార్లమెంటులో కూడా ఒక రికార్డ్ ఆయనకు వచ్చింది. మొత్తానికి కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మొదటి నుంచి కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన ఎంపీలే ఎక్కువగా గెలుస్తూ వచ్చారు. అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి వినోద్ కుమార్ కూడా కావడం అడ్వాంటేజ్. దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మొత్తం మంది గెలుపొందారు. ముఖ్యంగా సిరిసిల్ల నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉన్నారు. మరోవైపు ఈటెల రాజేందర్ కానీ, కొప్పుల ఈశ్వర్ కానీ, మంత్రులంతా కూడా వినోద్ కుమార్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అనుకూల అంశాలుగా మనం వినోద్ కుమార్ చెప్పుకోవాలి. రైట్, ఇక వినోద్ కుమార్కి సంబంధించి బలంగా పనిచేస్తున్న ప్రతికూల అంశాలేంటి ఒకసారి 10 టీవీ స్క్రీన్ పైన చూద్దాం. ప్రతికూల అంశాలు: స్థానికేతరుడు కావడం, స్థానికంగా అందుబాటులో ఉండరనే ఆరోపణ, ప్రజలతో సన్నిహిత సంబంధాలు లేకపోవడం, నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం, కేసీఆర్ ఇమేజ్నే నమ్ముకోవటం. కళ్యాణ్, సతీష్, వాస్తవానికి స్థానికేతరుడు కాడు అనే ఒక విమర్శ గత ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున తీసుకెళ్ళింది. అయినప్పటికీ అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ వేవ్లో అది పెద్దగా పనిచేయలేదు. అయితే ఇప్పుడు కూడా వినోద్ కుమార్ నిజమే స్థానికంగా ఉండడం కంటే ఎక్కువగా హైదరాబాద్లో, ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టేందుకే పరిమితం అవుతారు. అది అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు, పార్టీ పనులు కావచ్చు, కొంత కరీంనగర్లో అందుబాటులో ఉండదనే ఒక విమర్శ మాత్రం వినోద్ కుమార్పై ఉంది. అయితే అది గెలిపోవడంలో ప్రభావితం చేసే స్థాయిలో ఉందా లేదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం సతీష్. రైట్, ఇక మనం చూస్తున్నాం కరీంనగర్ లోక్సభ స్థానానికి సంబంధించి పోటీ పడుతున్న అభ్యర్థులు, వాళ్ళకి ప్రధానంగా ప్రజల నాడు ఎలా ఉంది, వాళ్ళపై బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి. ఇక బీజేపీ నుంచి రంగంలో ఉన్నారు బండి సంజయ్. పొన్నం ప్రభాకర్ కోసం మాట్లాడే ముందు వినోద్ కుమార్కు సంబంధించి ఇప్పటివరకు అనుకూల అంశాలు, ప్రతికూల అంశాలు చూసాం. పొన్నం ప్రభాకర్కు సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి ఒకసారి చూద్దాం. పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. అనుకూల అంశాలు: పార్లమెంట్లో బలంగా తెలంగాణ వాణిని వినిపించడం, బీసీ ఓటు బ్యాంకు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు, పార్టీకి బలమైన కేడర్ ఉండడం. రైట్ కళ్యాణ్, మనం చూసాం తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి విజయం సాధించారు. ఇది ఎంతవరకు పొన్నం ప్రభాకర్కు అనుకూల అంశంగా మారే అవకాశం ఉంది? ఖచ్చితంగా సతీష్, అంటే కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ పూర్తిగా కూడా మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడున్న గ్రాడ్యుయేట్లు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కే మద్దతు ఇచ్చారు. జీవన్ రెడ్డి గెలిచారు. కానీ ఆ గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ సహకారంతో పార్లమెంట్ సెగ్మెంట్లో, లోక్సభ సెగ్మెంట్లో గెలవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే 15 లక్షలకు పైగా ఓటర్లు అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళ మద్దతుకు ఆ ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక్కదాన్ని మనం చెప్పుకోలేము. అయితే ఆ ఉత్సాహం, ఆ ఊపు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీలో కరీంనగర్ లోక్సభ స్థానంలో మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత, ఒకసారి వినోద్ కుమార్పై బీసీ నినాదంతోనే ముందుకెళ్ళి గెలిచిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే నినాదంతో పొన్నం ప్రభాకర్ ముందుకు పోతున్నారు. కాబట్టి దాన్ని కూడా ఒక అనుకూల అంశంగానే మనం చెప్పొచ్చు. వినోద్ కుమార్ స్థానికేతరుడు కావడం, పొన్నం ప్రభాకర్ స్థానికుడు కావడం కూడా కలిసి వచ్చే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. అంటే పోటీ నువ్వా నేను అన్నట్టుగా ఉంటుందా, లేదంటే కొంత వారు వన్ సైడ్గా ఉండే అవకాశం ఉందా? అంటే కరీంనగర్ సెగ్మెంట్ అనేది కొంచెం టీఆర్ఎస్కు బలమైన కంచుకోట లాంటి లోక్సభ స్థానం. అది అక్కడ ఎమ్మెల్యేలు అంతా ఉన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడ ఈ లోక్సభ సెగ్మెంట్లో ఎమ్మెల్యేనే. కాబట్టి ఇవన్నీ టీఆర్ఎస్కే కొంత అడ్వాంటేజ్గా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, ఇక పొన్నం ప్రభాకర్కు సంబంధించి బలంగా పనిచేస్తున్న ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతికూల అంశాలు: పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థి, ముఖ్య నేతలు చేజారిపోతున్నా పట్టించుకోలేకపోవడం, నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలంగా ఉండడం, ఒంటెద్దు పోకడలకు పోతారన్న ఆరోపణ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆర్థికంగా బలహీనంగా ఉండడం. ఈ 5 అంశాలు చాలా ప్రతికూల అంశాలుగా కనిపిస్తున్నాయి. కళ్యాణ్, సతీష్, ఖచ్చితంగా పార్టీలో
చాలా మంది వలసలు కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్లోకి జరిగినప్పుడు కూడా పొన్నం ప్రభాకర్ పెద్దగా క్రియాశీలకంగా లేరు. అదేవిధంగా ఎంపీ సీట్ కోసం కూడా నేరెళ్ల శారద లాంటి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి వాళ్ళ వర్గంతో పొన్నం ప్రభాకర్కు పొసగడం లేదు. చాలా రోజుల నుంచి వాళ్ళ సహకారం ఎంత మేరకు ఉంటుందన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి కూడా కొంచెం అంతర్గతంగా కుమ్ములాటలు ఆ పార్టీలో ఉన్నాయి. అవి కూడా కొంచెం ఇబ్బందికర ప్రతికూల అంశాలుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక పొన్నం ప్రభాకర్ వినోద్ కుమార్తో పోటీ పడుతున్నారు. బండి సంజయ్ బీజేపీ అభ్యర్థిగా మనం చూసాం. గతంలో కరీంనగర్ నుంచి చెన్నమనేని విద్యాసాగర్ రావు ఎంపీగా గెలుపొందారు. కేంద్ర మంత్రివర్గంలో పనిచేశారు కూడా. కానీ నిజంగా అంతటి పవనాలు బీజేపీకి ఇప్పుడు కూడా వేస్తాయా? బండి సంజయ్ బలమైన పొన్నం ప్రభాకర్ వినోద్ కుమార్ను ఢీకొనగలరా లేదా? బండి సంజయ్కి సంబంధించి కరీంనగర్ లోక్సభ బీజేపీ అభ్యర్థికి ప్రధానంగా పనిచేస్తున్న అనుకూల అంశాలు ఏంటి ఒకసారి చూద్దాం. అనుకూల అంశాలు: బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి, కరీంనగర్ లోక్సభ స్థానం, వరుస ఓటములతో ప్రజల్లో సానుభూతి, వ్యక్తిగతంగా జనంలో ఉన్న గుర్తింపు, యువతలో బీజేపీపై ఉన్న క్రేజ్, ప్రధాని మోడీ చరిష్మా కలిసొస్తుందన్న నమ్మకం, కేంద్ర ప్రభుత్వ పథకాలు. ఖచ్చితంగా రైట్ కళ్యాణ్, మనం చూస్తున్నాం అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో మోడీ పాలన, లేదంటే మోడీకి ఆల్టర్నేటివ్గా అటు కాంగ్రెస్ సరైన పాలన ఇవ్వగలదు. ఇలాంటి అంశాలు చాలా బలంగా పనిచేస్తాయి. కరీంనగర్ కొంత గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసిన స్థానం కూడా. ఎంతవరకు బండి సంజయ్కి అనుకూల అంశాలు పాజిటివ్గా మారుతాయి? ఖచ్చితంగా సతీష్, మోడీ చరిష్మాతో పాటు బండి సంజయ్ కూడా కొంత ఇమేజ్ ఉంది. అక్కడ బలమైన నాయకుడిగా కూడా అతనికి గుర్తింపు ఉంది. 2 సార్లు కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 2 సార్లు ఆయన ఓడిపోయారు. అది కూడా కొంత కలిసి వచ్చే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. బలమైన సామాజిక వర్గం కూడా ఆయనకు అండదండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశంగా మనం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు. వినోద్ కుమార్ పొన్నం ప్రభాకర్తో కంపేర్ చేసినప్పుడు బండి సంజయ్కి కొంత అంటే అనుభవం లేకపోయినప్పటికీ బలమైన నాయకునిగానే మనం చెప్పాలి. రైట్, ఇక బండి సంజయ్కి సంబంధించి బలంగా పనిచేస్తున్న ప్రతికూల అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ప్రతికూల అంశాలు: బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి, కరీంనగర్ లోక్సభ, ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడం, బలమైన అభ్యర్థులను ఢీకొడుతుండడం, సంస్థాగతంగా పార్టీ బలంగా లేకపోవడం, కలిసిరాని పార్టీ నేతలు ఒంటరిగా ప్రచారం, ఆర్థికంగా అంత బలంగా లేకపోవడం. కళ్యాణ్, మీరిందాక చెప్పినట్టే సంస్థాగతంగా పార్టీ కొంత బలంగా లేకపోవడం, బలమైన అభ్యర్థులను ఢీకొడుతుండడం. ఎంతవరకు బండి సంజయ్కి ప్రతికూల అంశాలు అనుకూలంగా మారవా? ఖచ్చితంగా ముస్లిం అనేది చాలా ముఖ్యంగా కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో ముస్లిం ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. కాబట్టి వాళ్ళ మద్దతు ఎలాగో బండి సంజయ్కి ఉండదు. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్గా వెళ్ళే బీజేపీ నాయకుడిగానే బండి సంజయ్ గుర్తింపు ఉంది. కాబట్టి ముస్లిం ఓట్లను ఆయన తీసుకోవడం కష్టం. అదేవిధంగా ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన పొన్నం ప్రభాకర్ కావచ్చు, వినోద్ కావచ్చు, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీ, వాళ్ళతో పోలిస్తే కొంచెం బలహీన అభ్యర్థిగానే మనం బండి సంజయ్ని చెప్పుకోక తప్పదు. బీజేపీ పార్టీ కూడా కరీంనగర్ లోక్సభ పరిధిలో ఎక్కడ కూడా మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేదు. కాబట్టి అది కూడా బండి సంజయ్కి ఒక బలహీన అంశంగా మనం చూడక తప్పదు సతీష్. రైట్.